అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి కిక్ రివిజన్ గురించి మాట్లాడుతాం. అందులో ఎవరికి సంబంధించి అంటే ఇక్కడ గ్రూప్ 3 వాళ్ళ కోసము, మరియు గ్రూప్ టూ మరియు అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళ కోసము, కానిస్టేబుల్ ఎస్ఐ, సో ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కోసం, అన్ని రకాల ఎగ్జామ్లో కూడా మనకి ఎకనామీ నుంచి, ఇండియన్ ఎకనామీ నుంచి ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ వీడియో చూస్తే మీకు సుమారుగా ఒక 5 మార్కులు కంపల్సరీగా వస్తాయి. మనకు సుమారుగా ఆ 5 మార్కులు వచ్చే విధంగా ఈ యొక్క క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. దానిలో మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంశాలు మాట్లాడుకుందాం. నీతి ఆయోగ్ అనేటువంటి టాపిక్. నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ అనేది సో దేని స్థానంలో వచ్చింది? నీతి ఆయోగ్ అనేది దేని స్థానంలో వచ్చిందంటే ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చింది. ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చింది నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దు చేశారు? ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దు చేశారంటే సో 2014 ఆగస్టు 17వ తేదీన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం జరిగింది. సో ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు రద్దు చేసిన ప్రకటన ఎప్పుడు చేశారంటే ఆగస్టు 13, 2014. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రకటన చేశారంటే 2014 ఆగస్టు 15. ఇక్కడ పూర్తిగా ఎప్పుడు రద్దు చేశారంటే 2014 ఆగస్టు 17న ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో వచ్చినదే నీతి ఆయోగ్. మరి ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ముఖ్యంగా సో ఎప్పుడు ఏర్పడించారంటే 2015. సో 2015 జనవరి 1వ తేదీన ఈ యొక్క నీతి ఆయోగ్ ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ మీద కంపల్సరీగా గ్యారంటీగా క్వశ్చన్ అడుగుతారు. మరి నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1 ఏర్పడితే ఇది ముఖ్యంగా ఎలాంటి సంస్థ అంటే చట్టబద్ధము కాని సంస్థ. ఇంకా ఎలాంటి సంస్థ ఇది? సో రాజ్యాంగబద్ధము కాని సంస్థ. రాజ్యాంగబద్ధము కాని సంస్థ. ఇంకా ఎలాంటి సంస్థ ఇది అంటే అసలు నీతి ఆయోగ్ అనేది ఒక సలహా సంఘంగా పనిచేస్తుంది. సో ఇక్కడ నీతి అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇక్కడ దీన్ని వాస్తవానికి సో పాలసీ కమిషన్ అంటారు. ఇక్కడ ఇది పాలసీ అని, ఇది కమిషన్ అంటారు. పాలసీ కమిషన్గా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ జాతీయ పరివర్తన కోసం సంస్థ. దీని యొక్క పూర్తి తెలుగులో ఏమంటాం అంటే జాతీయ పరివర్తన కోసము సంస్థ. దీన్ని ఇంకేమంటాం అంటే థింక్ ట్యాంక్ అంటాం. ఏమంటాం సార్? థింక్ ట్యాంక్ అని పిలుస్తాం నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ అనేది ముఖ్యంగా సో దీని ప్రధాన అంశాలలో భాగంగా దీనిలో ఒక చైర్మన్ ఉంటాడు. నీతి ఆయోగ్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఒక సిఇఓ ఉంటాడు. సో ఇక్కడ నీతి ఆయోగ్లో ఒక చైర్మన్ ఉంటాడండి. అంటే చైర్మన్ ఎవరు? ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్కు చైర్మన్గా ఉంటాడు. చైర్మన్ ఎవరు ఉంటారు? ఇక్కడ చైర్మన్ ఎవరు సార్ అంటే ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటాడో సో ప్రధానమంత్రి ఎవరు ఉంటారో వాళ్ళే సో దీనికి చైర్మన్గా ఉంటారు. తర్వాత దీనికి ఒక వైస్ చైర్మన్ ఉంటాడు. సో ఈ వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు సార్ అంటే వైస్ చైర్మన్ ఎవరు నియమిస్తారు? సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నియమించేది ప్రధానమంత్రి. సో వైస్ చైర్మన్ ఎవరు ప్రజెంట్? సో ప్రస్తుత కాలంలో అంటే ప్రస్తుతము వైస్ చైర్మన్ ఎవరున్నారు? వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ కే బేరీ ప్రస్తుతము దీని యొక్క వైస్ చైర్మన్ ఉన్నాడు. సో ప్రస్తుతము దీని యొక్క సిఇఓ అంటే ఏంటి? సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మరి సిఇఓ ఎవరు ఉన్నారు సార్ అంటే ఇక్కడ సో బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ప్రజెంట్ ఎవరున్నారండి? బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సో అదేవిధంగా ఈ నీతి ఆయోగ్ మొదటి చైర్మన్ ఎవరు సార్ అంటే నరేంద్ర మోదీ. ప్రస్తుత చైర్మన్ ఎవరు సార్ అంటే ప్రస్తుత చైర్మన్ నరేంద్ర మోదీ. సో ఇక్కడ మరి నీతి ఆయోగ్ యొక్క మొదటి సిఇఓ సింధు సి కుల్లర్. నీతి ఆయోగ్ యొక్క మొదటి సిఇఓ
మొదటి CEO అంటే సింధుశ్రీ కుల్లర్. ఈ సింధుశ్రీ కుల్లర్ మొదటి CEO. మరి నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ సో అరవింద్ పనగారియా మొదటి వైస్ చైర్మన్. మరి మొదటి వైస్ చైర్మన్ ఎవరు అంటే మొదటి వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా. సో మొదటి వైస్ చైర్మన్గా చెప్పుకుంటాం. మరి నీతి ఆయోగ్ అనేది ఒక ఎలాంటి సంస్థ అంటే ఒక సలహా సంఘం, అడ్వైజరీ బోర్డ్ అంటాం. ఇది ఒక సలహా సంఘం. దీనిలో ముఖ్యంగా నీతి ఆయోగ్లో ఉన్నటువంటి అతి ప్రధాన విభాగం ఏంటంటే గుండెకాయ లాంటిది తెలుసంటే పాలక మండలి. ఈ పాలక మండలిలో ఎవరు సభ్యులు ఉంటారు? సో ఈ పాలక మండలి అతి ప్రధాన విభాగము. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. ప్లస్ సో న్యూఢిల్లీ మరియు పాండిచ్చేరి. దీని యొక్క ముఖ్యమంత్రులు, న్యూఢిల్లీ పాండిచ్చేరి యొక్క ముఖ్యమంత్రులు, అదేవిధంగా మిగిలినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ దీ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. సో వైస్ చైర్మన్, CEO, ఓకేనా, వీళ్ళందరూ కూడా. సో అదేవిధంగా చైర్మన్ కూడా దీనిలో సో ప్రధాన వ్యక్తిగా ఉంటాడు. సో ఇది పాలక మండలి అంటాం. ఏమంటామండి? పాలక మండలి అంటాం. సో అతి ప్రధాన విభాగం. ప్రాంతీయ మండలి కూడా ఉంటుంది. ప్రాంతీయ మండలి అంటే 2 లేదా 3 రాష్ట్రాలు కలిపి ఒక ప్రాంతీయ మండలి ఉంటుంది. మరి నీతి ఆయోగ్లో ఉన్నటువంటి సో మరొక అంశం ఏంటంటే దీన్ని ఏమని పిలుస్తామంటే థింక్ ట్యాంక్ అంటాం. థింక్ ట్యాంక్ అంటాం. అంటే మేధో సంఘము అంటాం. మరి ఇక్కడ దీని యొక్క నినాదం ఏంటి? సో నినాదం ఏంటంటే బలమైన రాష్ట్రాలతో బలమైన దేశము అని పిలుస్తాం. సో బలమైన రాష్ట్రాలతోని అంటే శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైనటువంటి దేశంగా మనము దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే బలమైన రాష్ట్రాలతోని బలమైన దేశము, శక్తివంతమైన రాష్ట్రాలతోని శక్తివంతమైన దేశంగానే సో పిలుస్తాము. మరి నీతి ఆయోగ్ ముఖ్యంగా సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏం చేస్తుంది? జాతీయ ఎజెండాను తయారు చేస్తుంది. నీతి ఆయోగ్ ముఖ్యంగా సో జాతీయ ఎజెండాను సో కింది స్థాయి వర్గం అంటే వికేంద్రీకృత ప్రణాళికను తయారు చేస్తుంది. కింది స్థాయి సో ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏదంటే నీతి ఆయోగ్. మరియు సో అదేవిధంగా యోజనా భవన్ అంటాం. ప్రజెంట్ దీని కార్యాలయాన్ని యోజనా భవన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది నీతి ఆయోగ్ ప్రధాన అంశాలలో భాగంగా కొన్ని మెయిన్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మనకున్నటువంటి అంశాలలో HDI చాలా ఇంపార్టెంట్. HDI గురించి మాట్లాడుకుంటాం. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1990లో. సో UNDP వాళ్ళు ఎప్పుడండి? UNDP వారు 1990లో ఈ HDIని ప్రవేశపెట్టారు. సో UNDP అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ UNDP విధానం ఎప్పుడు ఏ సంవత్సరంలో? 1990లో ప్రవేశపెట్టారు. మానవ అభివృద్ధి సూచిక. మరి HDI యొక్క ప్రధాన కొలమానం అంటే ఎలా కొలుస్తారు? దీనిలో ఎలా కొలుస్తారు సార్ అంటే కొలవడం సార్ అంటే ఇందులో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే ఒకటి సో మనం విద్య అనే అంశం అంటే విద్య అంటే అక్షరాస్యత బేస్ చేసుకొని విద్య ఆధారంగా. రెండోది ఏంటి సార్ అంటే సో ఆరోగ్యం ఏంటండి? ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని. మూడోది ఏంటి సార్ అంటే జీవన ప్రమాణం. ఈ 3 అంశాల ఆధారంగా దీన్ని కొలవడం జరుగుతుంది. అంటే విద్య అంటే అక్షరాస్యత తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం? సో అక్షరాస్యత అంటే ఎవరు అక్షరాస్యులు? చదవగలిగి రాయగలిగి 7 సంవత్సరాల పైబడిన వారు. చదవగలిగి రాయగలిగి 7 సంవత్సరాల పైబడిన వారిని అక్షరాస్యులు పెంచుకుంటాం. ఆరోగ్యం అనేది ఇక్కడ వారి యొక్క ఆయు ప్రమాణం ఎంత ఉంది అనేది ఇక్కడ తీసుకున్నది. జీవన ప్రమాణంలో ఏం తీసుకుంటాము? సో ప్రధానంగా తలసరి ఆదాయం ఎంత ఉంది, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది అనే అంశాలను తీసుకుంటాం. ఇక్కడ ఆరోగ్యం ఏం తీసుకుంటాం సార్ అంటే ఆయు ప్రమాణం తీసుకుంటాం. ఆయు ప్రమాణం వారి యొక్క ఆయు ప్రమాణం ఎంత అంటే అంటే ఆయు ప్రమాణం ఎంత కలిగి ఉన్నారు అనే అంశాలు ఈ 3 అంశాల ఆధారంగా HDIని కొలుస్తారు. మరి HDI యొక్క మానవ అభివృద్ధి సూచిక యొక్క పితామహుడు ఎవరంటే మహబూబ్ ఉల్ హక్. HDI పితామహుడు మహబూబ్ ఉల్ హక్ అంటే పాకిస్తాన్ ఆర్థికవేత్త.
ఇక్కడ 2024లో దీనిలో ఒక ప్రధాన అంశాలు మాట్లాడుకుందాం. సో ఇక్కడ హెచ్డిఐ విలువ దేని మధ్య ఉంటుంది అంటాడు. దీని యొక్క విలువ అనేది 0-1 మధ్య ఉంటుంది. దీని విలువ దేని మధ్య ఉంటుంది సార్ అంటే 0-1 మధ్య హెచ్డిఐ విలువ ఉంటుంది. మరి భారతదేశం యొక్క 2024లో హెచ్డిఐ విలువ అంటే స్థానం అంటే ఇక్కడ దీని యొక్క ర్యాంక్ ఎంత ఉంది, భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే 134వ ర్యాంక్ ఉంది. అంటే మొత్తము హెచ్డిఐలో పాల్గొన్న దేశాలు 2024లో హెచ్డిఐలో పాల్గొన్న దేశాల సంఖ్య 193 దేశాలు పాల్గొన్నాయి. సో హెచ్డిఐలో పాల్గొన్న దేశాల సంఖ్య 193 అయితే మన ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే ఇక్కడ 134 ర్యాంక్ కలిగి ఉన్నది. ఎంత కలిగి ఉన్నది? 134 ర్యాంకు కలిగి ఉన్నది. అంటే 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 2024లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా యొక్క ర్యాంకు 134. అదేవిధంగా 2024లో హెచ్డిఐ యొక్క అంటే విలువ ఎంత ఉంది? హెచ్డిఐ యొక్క విలువ ఎంత ఉంది సార్ అంటే 0.644 ఉంది. 0.644 వాల్యూ కలిగి ఉన్నది. అదేవిధంగా ఈ హెచ్డిఐ విలువ ఎప్పుడు కూడా ఏం చెప్పినాము? 0-1 మధ్య ఉంటుంది. 0-1 మధ్య ఉంటుంది హెచ్డిఐ గురించి. తర్వాత మనకు ఉన్నటువంటి అంశాలలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంశము జిఎస్టీ గురించి మాట్లాడుకుంటాం. ఏంటి? జిఎస్టీ గురించి మాట్లాడుకుంటాం. మరి జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది అందరికీ తెలిసిందే. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటాడు? జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను. ఎలాంటి పన్ను అండి? ఇది ఒక పరోక్ష పన్నుగా చెప్తాం, పరోక్ష పన్నుగా పిలుస్తాం. అదేవిధంగా మరి జిఎస్టీ అనేది ఏ సంవత్సరంలో వచ్చేసారంటే 2017 జూలై 1వ తేదీన ఈ యొక్క జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. సో ఈ యొక్క జిఎస్టీ అనేది 2017 జూలై 1వ తేదీన జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. మరి ఇక్కడ జిఎస్టీ కోసము ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి అంటే ఎక్కువ కష్టపడ్డటువంటి వ్యక్తి ఎవరు? కష్టపడ్డా అన్నట్టు కష్టపడ్డ వ్యక్తి ఎవరు సార్ అంటే ఇక్కడ అసీమ్ దాస్ గుప్తా. ఎవరండి? అసీమ్ దాస్ గుప్తా ఎక్కువ కష్టపడ్డాడు ఈ యొక్క జిఎస్టీ కోసము. మరి జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను 2017 జూలై 1 రావడం జరిగింది. మరి ఇక్కడ జిఎస్టీ అనేది మొదటగా భారతదేశంలోని ఇండియాలో జిఎస్టీని అమలు చేసిన మొదటి రాష్ట్రం, జిఎస్టీని అమలు చేసిన మొదటి రాష్ట్రం. మరి మొదటి రాష్ట్రం ఏంటి సార్ అంటే ఇక్కడ చూసినట్లయితే మొదటి రాష్ట్రము అస్సాం అండి. ఏ రాష్ట్రము? అస్సాం అనేది మొదటగా అమలు చేయడం జరిగింది. సో ప్రపంచంలో చూసినట్లయితే జిఎస్టీని అమలు చేసినటువంటి మొదటి దేశం మరి మొదటి దేశం ఏది ఉందా సార్ అంటే ఫ్రాన్స్ ఉందండి. ఫ్రాన్స్ 1954లోని మనకు ఆ సంవత్సరంలోని మనకు మొదటిసారిగా జిఎస్టీని అమలు చేసిన మొదటి దేశము ఫ్రాన్స్ దేశము. మరి ఈ జిఎస్టీలో ఉన్నటువంటి కౌన్సిల్ ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే క్వశ్చన్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో జిఎస్టీ అనగానే ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ అంటారు. అంటే కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటాడు. జిఎస్టీ కౌన్సిల్లో 33 మంది సభ్యులు ఉంటారు. అంటే ఈ జిఎస్టీ కౌన్సిల్లో 28 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ కేంద్ర మంత్రివర్గం నుంచి మరియు కేంద్ర ఆర్థిక మంత్రి దీనిలోని సభ్యులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది జిఎస్టీ. మరి జిఎస్టీలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే జిఎస్టీలో ఎన్ని స్లాబులు ఉన్నాయి. సో ఇక్కడ స్లాబులు అంటున్నాం. ఏంటి? స్లాబులు అంటే ఏంటంటే పన్ను రేటు. స్లాబ్ అంటే ఏంటి? సో ఇక్కడ స్లాబ్ అంటే ఏంటి? సో పన్ను రేటు అని పిలుస్తాం. స్లాబ్ అంటే పన్ను రేటు. ఎన్ని స్లాబులు ఉన్నాయి? ఇక్కడ 5 స్లాబులు ఉన్నాయండి. అంటే 0% స్లాబు. రెండోది ఏంటి సార్ అంటే 5% స్లాబు. సో మూడవది ఏంటి సార్ అంటే 12% స్లాబు. నాలుగోది ఏంటి సార్ అంటే 18% స్లాబు. సో ఐదవది
28% స్లాబ్ అని చెప్పేసి మొత్తము 5 రకాల స్లాబ్స్ ఉన్నాయి. సో 5 రకాల స్లాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ జన్ధన్ యోజన ఖాతా మీద 0% ట్యాక్స్ ఉంటుంది. తర్వాత వ్యవసాయ వస్తువులపైన 0% ట్యాక్స్ ఉంటుంది. 0% ట్యాక్స్ ఉంటుంది. అదేవిధంగా సో నిత్యావసర వస్తువులు, సాధారణంగా నిత్యావసర వస్తువులు, సో పాలు, బ్రెడ్, ప్యాక్ చేయనటువంటి పాలు, ప్యాక్ చేయనటువంటి సో బ్రెడ్, సో ఇలాంటి వస్తువులపైన 0% ట్యాక్స్ ఉంటుంది. అంటే పాలు, నెయ్యి, సో ఇవన్నీ కూడా అంటే ప్యాక్ చేయబడినటువంటి వస్తువులపైన 0% ఉంటుంది. ఇక్కడ 28% అనేది పొగాకు, కొన్ని సో ఇక్కడ హానికరమైనటువంటి వస్తువులపైన మరియు విలాసవంతమైన వస్తువులపైన 28% ట్యాక్స్ ఉంటుంది. 28% ట్యాక్స్ ఉంటుంది. ఇది సో జిఎస్టీ యొక్క కొన్ని స్లాబులు మరియు కొంత సమాచారం ఇక్కడ జిఎస్టీ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మనకు ఈ యొక్క ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే నిరుద్యోగం గురించి మాట్లాడదాం. నిరుద్యోగం ఏంటి? నిరుద్యోగం. మరి ఇక్కడ నిరుద్యోగం అనగానే సో అమల్లో ఉన్నటువంటి వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని నిరుద్యోగం అంటాం. ఇక్కడ నిరుద్యోగ రకాల మీద ప్రశ్న అడుగుతాడు. సో నిరుద్యోగంలో ఉన్నటువంటి రకాలలో కొన్ని నిరుద్యోగాల గురించి మనము మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్గా ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. సో ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే సో ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థలో అవసరానికంటే మించి ఎక్కువ మంది శ్రామికులు ఉంటే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో లేదా ఏదైనా ఒక వ్యవస్థలో అవసరానికి మించి శ్రామికులు పనిచేస్తే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. ఇంకా దీన్ని ఏమంటారంటే సో అదృశ్య అంటాం. ఏమంటాం? అదృశ్య నిరుద్యోగం అంటాం. ఇంకా కనిపించని నిరుద్యోగం అంటాం. కనిపించని నిరుద్యోగం అంటాం. మరి ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం గురించి మొదటిసారిగా చెప్పింది సో ఎవరు సార్ అంటే ఆర్థర్ లెవిస్. ఇంకా దీని ఏమంటారు అంటే ఆర్థర్ లూయిస్ అంట. సో ఇక్కడ లూయిస్ అని కూడా పిలుస్తాం. ఆర్థర్ లెవిస్ లేదా లూయిస్ అంటాం. మరి భారతదేశంలో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది కొన్ని చెప్పింది ఎవరు చెప్పారు అంటే ఇండియాలో ప్రచ్ఛన్న నిరుద్యోగం గురించి ఎవరు చెప్పారు? ప్రచ్ఛన్న నిరుద్యోగం గురించి ఎవరు చెప్పారంటే శకుంతల మెహ్రా. సో మరి ఇక్కడ శకుంతల మెహ్రా అనేటువంటి ఆర్థికవేత్త ఇండియాలో చెప్పింది. సో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది అంటే వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగం యొక్క ఉపాంత ఉత్పాదకత 0గా ఉంటుందండి. ప్రచ్ఛన్న నిరుద్యోగం యొక్క ఉపాంత ఉత్పాదకత దీని యొక్క అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగ ఉపాంత ఉత్పాదకత ఎలా ఉంటుంది? 0గా ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. తర్వాత ఋతు సంబంధ నిరుద్యోగిత లేదా కాల సంబంధ నిరుద్యోగిత. ఏమన్నారు? కాల సంబంధ నిరుద్యోగిత. మరి కాల సంబంధ నిరుద్యోగిత ఏమంటారంటే సో దీన్ని దంతువాలా కమిటీ చెప్పింది. ఎవరు చెప్పారు? దంతువాలా కమిటీ దీని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ కాల సంబంధ నిరుద్యోగిత అంటే ఏంటంటే దీన్ని ఋతు సంబంధ నిరుద్యోగిత అంటాం. దీన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే కొన్ని కాలాలలోని సో ఇక్కడ పని లభించి మరికొంత కాలంలో పని లభించని స్థితిని ఋతు సంబంధ నిరుద్యోగిత లేదా కాల సంబంధ నిరుద్యోగిత అంటాం. ఇక్కడ అంటే వర్షాకాలంలో పని లభించి మరియు వేసవికాలంలో లభించి శీతాకాలంలో పని లభించకపోతే అలాంటి నిరుద్యోగిత కాల సంబంధ నిరుద్యోగిత. ఇది ఏ దేశాల్లో ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపించేటువంటి నిరుద్యోగిత కాల సంబంధ నిరుద్యోగిత అంటారు. మరి ఇక్కడ ఈ కాల సంబంధ నిరుద్యోగిత ముఖ్యంగా చక్కెర ఫ్యాక్టరీలల్లో మరియు జనుము ఫ్యాక్టరీలల్లో వ్యవసాయ పొలాలల్లో ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటి సార్ అంటే ఘర్షణ నిరుద్యోగిత. అంటే ఇక్కడ ఘర్షణ నిరుద్యోగిత అంటే ఏంటి? సో ఘర్షణ నిరుద్యోగిత అంటే ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఇది
అభివృద్ధి చెందుతున్న అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటుందండి. అభివృద్ధి ఇది ఎక్కడ దేశాలు కనిపిస్తుంటుంది ఇది? సో అభివృద్ధి చెందిన దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంది. ఏది? ఘర్షణ నిరుద్యోగిత చెందిన దేశాల్లో. ఇక్కడ ఘర్షణ నిరుద్యోగిత అంటే ఏంటంటే, సో దీన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగం వెళ్ళినప్పుడు, కొంతకాలం పాటు నిరుద్యోగం ఉండాల్సి వస్తుంది. ఆ నిరుద్యోగం ఉన్నటువంటి కాలంలో ఘర్షణ పడి అతడు అనేకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది, అలజడులు ఏర్పడతాయి. సో అలాంటి వాతావరణాన్ని ఘర్షణ నిరుద్యోగిత అంటాం. అంటే కొంతకాలం పాటు ఆయన టెన్షన్స్ పడతాడు. సో అలా ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ కాలాన్ని ఘర్షణ నిరుద్యోగిత అని మనం పిలవడం జరుగుతుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకో ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ విధంగా కొంతకాలం పాటు నిరుద్యోగిగా ఉంటాడు. ఆ కాలాన్ని ఘర్షణ నిరుద్యోగిత పిలుస్తాం. మరి నెక్స్ట్ ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత అని చెప్పుకుంటాం. ఏంటంటే చక్రీయ నిరుద్యోగిత. మరి ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత అనేది ఏ దేశాలలో ఉంటుంది? చక్రీయ నిరుద్యోగిత అనేది అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ యొక్క చక్రీయ నిరుద్యోగిత కనిపిస్తూ ఉంటుంది. మరి చక్రీయ నిరుద్యోగిత అంటే ఏంటి సార్ అంటే ఆర్థిక మాంద్యకాలంలో ఆర్థిక మాంద్యకాలంలో ఏర్పడేటువంటి నిరుద్యోగిత. అంటే అక్కడ ఆర్థిక మాంద్యకాలంలో ధరలు తగ్గి ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోయి అక్కడ నిరుద్యోగులు మారుతారు. సో ఆర్థిక మాంద్యకాలంలో ఏర్పడేటువంటి నిరుద్యోగితను ఏమంటారు సార్ అంటే ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత అంటాం. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. తర్వాత మనకున్నటువంటి ఈ నిరుద్యోగిత రకాలలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే అల్ప ఉద్యోగిత. ఇక్కడ ఏమన్నాడు? అల్ప ఉద్యోగిత. ఇక్కడ అల్ప ఉద్యోగిత అనేది కూడా ఒక నిరుద్యోగిత రకం. అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు తక్కువ సామర్థ్యం ఉన్న పని చేసినట్లయితే, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు తక్కువ సామర్థ్యం ఉన్న పని చేసినట్లయితే దాన్ని అల్ప ఉద్యోగిత అంటాం. అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు ఇక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళు ఎస్జిటి నౌకరు చేయడం, లేదా పీజీ చేసిన వాళ్ళు అటెండర్ ఉద్యోగం చేయడం. అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు ఎస్జిటి ఉద్యోగం చేయడం, పీజీ చేసిన వాళ్ళు అటెండర్ ఉద్యోగం చేయడం. ఇలా చేసిన ఏమంటారంటే అల్ప ఉద్యోగితగా పిలవడం జరుగుతుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి ఇది? అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సాంకేతిక నిరుద్యోగిత. ఏమన్నాడు? సాంకేతిక నిరుద్యోగిత. మరి ఇక్కడ సాంకేతిక నిరుద్యోగిత గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సాంకేతిక పరిజ్ఞానం వల్ల, లేదా యంత్రాలు రావడం వల్ల, సాంకేతిక పరిజ్ఞానం అధికంగా రావడం వల్ల నిరుద్యోగులు ఏర్పడితే, సాంకేతిక పరిజ్ఞానము అధికంగా రావడం వల్ల నిరుద్యోగం ఏర్పడితే దాన్ని సాంకేతిక నిరుద్యోగం అంటాం. అంటే యంత్రాలు మరియు ఇంకా ఏంటి? సాంకేతిక పరిజ్ఞానం పరిజ్ఞానం ఎక్కువ రావడం వల్ల, అంటే రోబోటిక్ రావడం లేదా యంత్రాలు రావడం వల్ల నిరుద్యోగులుగా మారుతారు. సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగులుగా మారుతారు. అలాంటి పరిస్థితిని సాంకేతిక నిరుద్యోగం అంటాం. ఎగ్జాంపుల్, కంప్యూటర్ రావడం వల్ల టైపిస్ట్కు నిరుద్యోగులు మారుతారు. ఆటో రావడం వల్ల అంటే రిక్షా తొక్కే వాళ్ళు నిరుద్యోగులుగా మారుతారు. జేసీబీ రావడం వల్ల అనేక మంది నిరుద్యోగులుగా మారుతారు. ఒక వరి మిషన్ రావడం వల్ల చాలామంది, అంటే హార్వెస్టర్ రావడం వల్ల చాలామంది నిరుద్యోగులుగా మారుతారు. ఇక సాంకేతిక నిరుద్యోగం అనేది ఏ దేశంలో ఉంటుంది? ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలలో, అభివృద్ధి
చెందుతున్న దేశాలలో మనకు ఈ యొక్క నిరుద్యోగత కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నిరుద్యోగంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన రకాల గురించి మాట్లాడుకున్నాం. మరి నిరుద్యోగాల కారణాలు ఏంటి? సో అధిక జనాభా, నిరుద్యోగాల కారణం అధిక జనాభా, సో వ్యవసాయం ఆరిపోవడం, పేదరికము, వ్యక్తిగత లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు, శిక్షణ లేకపోవడం, ఇవన్నీ కూడా పేదరికంలో అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నిరుద్యోగానికి కారణాలు. మరి నిరుద్యోగాన్ని నిర్మూలన చర్యలు ఏంటి అంటే నిరుద్యోగ నిర్మూలన కోసం ఏం చేస్తుంది? నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వము నిరుద్యోగ నిర్మూలన కోసం ఉపాధి శిక్షణ ఇవ్వడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టడం, అదేవిధంగా వీరికి మెరుగైనటువంటి విద్యను అందించడం, ఉపాధి సంస్థలను ప్రారంభించడం, కొత్త పరిశ్రమలు స్థాపించడం, ఈ విధంగా ఉపాధి మార్గాలను పెంచే విధంగా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం, స్వయం రుణాలు ఇవ్వడం, స్వయం సేవక రుణాలు ఇవ్వడం, ఈ విధంగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ అనేది ఇవ్వడము, తర్వాత వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా నిరుద్యోగాన్ని నివారణ చర్యలు పనిచేస్తుంది. ఈ నిరుద్యోగాన్ని నిర్మించడం భాగంగా కొన్ని స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టింది. అంటే మనకు NREGS అంటే MGNREGS అంటే ఈ యొక్క దీన్ని తగ్గించడంలో భాగంగా ప్రధానంగా పనిచేస్తుంది MGNREGS. ఇక్కడ MGNREGS అంటే మొదటగా NREGS అన్న వాళ్ళు NREGS అనేది ఎప్పుడు చట్టం వచ్చిందంటే 2005వ సంవత్సరంలోని ఇక్కడ 2005వ సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీన ఇది చట్టం రావడం జరిగింది. వాస్తవానికి దీని ప్రతిపాదన ఎప్పుడు చేశారంటే ఇక్కడ ఆగస్టు 7న చేశారు, ఆగస్టు 23న ఇది చట్టబద్ధం పొందింది. NREGS అనేది MGNREGS అనేది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని బండ్లాపురం గ్రామంలోని అనంతపురం జిల్లాలోని బండ్లాపురం గ్రామంలోని ఈ MGNREGSను ప్రవేశపెట్టారు. ఎప్పుడు పేరు మార్చారంటే 2009 అక్టోబర్ 2వ తేదీన దీన్ని MGNREGSగా పేరు మార్చడం జరిగింది. ఈ MGNREGSలో భాగంగా ఎన్ని రోజులు పని కల్పిస్తారంటే 100 రోజులు పని కల్పిస్తారు. ఎన్ని రోజులు కల్పిస్తారు? 100 రోజులు పని కల్పిస్తున్నారు. మరి ఇక్కడ ఈ MGNREGSలో భాగంగా ప్రస్తుతము తెలంగాణలో ఎంత కూలీలు ఇస్తున్నారు? తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంత కూలీలు ఇస్తున్నారంటే అది ఏపీ అయినా ఆర్ TS అయినా ఎంత ఇస్తారంటే 300 రూపాయలు కూలీలు ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 3% నుంచి 7% వరకు వేతనాలు పెంచడం జరిగింది. అంటే అంతకన్నా ముందు 272 రూపాయలు ఉంటే 25 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ప్రజెంట్ 300 రూపాయలు ఇస్తూ ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని 300 రూపాయలు వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. దేనిలో భాగంగా సార్ అంటే MGNREGS చట్టబద్ధము పొందిన ఏకైక పథకం ఇది. చట్టబద్ధము పొందిన ఏకైక పథకం ఏంటంటే MGNREGS అనేది ఏకైక పథకంగా పిలుస్తాం. తర్వాత మనకు దీనిలో ఉన్నటువంటి అంశాల్లో భాగంగా తెలంగాణ ఎకనామీలో ఇండియన్ ఎకనామీలో భాగంగా మనము నీతి ఆయోగ్, తర్వాత HDI, GST, తర్వాత నిరుద్యోగము, ఇంకా పేదరికం గురించి కొన్ని ప్రధాన కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకుందాం. పేదరికం. పేదరికం అంటే ఏంటి? కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని పేదరికం అంటాం. పేదరికంలో ఉన్నటువంటి రకాలు ఒకటి నిరపేక్ష పేదరికం. ఇక్కడ నిరపేక్ష పేదరికం అంటే ఏంటంటే కనీస అవసరాలు లేదా కనీస వినియోగాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటాం. కనీస అవసరాలు కానీ కనీస వినియోగాన్ని కూడా చేయలేనటువంటి స్థితిని ఇక్కడ నిరపేక్ష పేదరికం అంటాం. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నిరపేక్ష పేదరికాన్ని ఏ విధంగా అంటే ఇక్కడ HCR అంటే హెడ్ కౌంట్ రేషియో అనేటువంటి విధానం ద్వారా అంటే తలల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా ఈ నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తారు. ఇంకా ఏంటి? సెన్ సూచిక అంటాం. సెన్ సూచిక ఆధారంగా కూడా ఈ యొక్క నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తారు. సెన్ సూచిక ఆధారంగా నిరపేక్ష పేదరికాన్ని కూడా కొలవడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? నిరపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ యొక్క
పేదరికం అనేది కనిపిస్తూ ఉంటుంది, నిరపేక్ష పేదరికం. తర్వాత మన పేదరికాల్లో ఉన్నటువంటి ప్రధాన రకాలలో రెండవది సాపేక్ష పేదరికము. సాపేక్ష పేదరికము. మరి ఇక్కడ సాపేక్ష పేదరికము అంటే ఏంటి? సాపేక్ష పేదరికం అంటే ఏంటి సార్ అంటే, సో అధిక ఆదాయం ఉన్న వారికి, తక్కువ ఆదాయం ఉన్న వారికి, అంటే ఇక్కడ ఏమన్నాడు, సో అధిక ఆదాయము ఉన్నవారికి, అధిక ఆదాయం ఉన్నవారికి మరియు తక్కువ ఆదాయము ఉన్నవారికి మధ్య గల నిష్పత్తిని ఏమంటాం అంటే సాపేక్ష పేదరికం అంటాము. సో అధిక ఆదాయం ఉన్నవారికి మరియు తక్కువ ఆదాయం ఉన్నవారికి మధ్య సో నిష్పత్తిని, లేదా 5 నుంచి 10% అధిక ఆదాయము, సో ఇక్కడ 5 నుంచి 10% అధిక ఆదాయము, లేదా 5 నుంచి 10% తక్కువ ఆదాయం, సో తక్కువ ఆదాయం మధ్య గల నిష్పత్తిని సాపేక్ష పేదరికంగా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవి పేదరికంలో ఉన్నటువంటి రకాల గురించి. సో పేదరికాన్ని కొలిచేటువంటి పద్ధతుల్లో HCR, తర్వాత ఈ సాపేక్ష పేదరికాన్ని ఎలా కొలుస్తారంటే గినీ సూచిక ఆధారంగా కొలుస్తారు. సాపేక్ష పేదరికాన్ని, ఏ పేదరికాన్ని, సో సాపేక్ష పేదరికాన్ని, ఇక్కడ సాపేక్ష పేదరికాన్ని అండి. సో సాపేక్ష పేదరికను ఎలా కొలుస్తారు? సాపేక్ష పేదరికను సో ఇక్కడ గినీ సూచిక ద్వారా కొలుస్తారు. అంటే ఈ గినీ అనేటువంటి ఆర్థికవేత్త ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని గినీ సూచిక అంటాం. ఏ సూచిక అంటాము? గినీ సూచిక అంటాం. కాబట్టి దీన్ని లారెంజ్ వక్రరేఖ అంటాం. లారెంజ్ వక్రరేఖ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు పేదరికం మీద ఉన్నటువంటి కమిటీలు చూసినప్పుడు పేదరికం ఉన్నటువంటి అలగ్ కమిటీ మొదటి కమిటీ అండి. సో 1979లో మొట్టమొదటి కమిటీ ఏంటంటే అలగ్ కమిటీ. ఏ కమిటీ? అలగ్ కమిటీ. సో ఇక్కడ అలగ్ అనేటువంటి కమిటీ అనేది అలగ్ అనేటువంటి కమిటీ. సో దీన్ని ఇలా కూడా రాస్తాం. సో అలగ్ అనేటువంటి కమిటీ. ఈ అలగ్ కమిటీ అనేది మొట్టమొదటి కమిటీ ఏం చెప్తుంటే ఇక్కడ వీళ్ళు క్యాలరీ శక్తి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని క్యాలరీ శక్తి కలిగి ఉండాలంటాడు. గ్రామీణ ప్రాంతాలలో 2400 కిలో క్యాలరీ శక్తి అనేది కావాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో సో పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉండాలి? 2100 కిలో క్యాలరీ శక్తి అనేది సో కావాలి. కావాల్సి ఉంటుంది. తర్వాత దీనిలో వచ్చినటువంటి కమిటీల్లో మనకు చాలా కమిటీలు ఉన్నాయి. ఏ కమిటీ సార్ అంటే, సో 2012లోని మనకు రంగరాజన్ కమిటీ వచ్చింది. ఈ రంగరాజన్ కమిటీ కూడా ప్రణాళిక అంటే సో రంగరాజన్ కమిటీ అనేది ఎవరు నియమించారంటే ఇక్కడ సో ప్రణాళిక సంఘం నియమించింది. రంగరాజన్ కమిటీ 2012లో వస్తే దీని వివరణ లేదా దీని నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 2014లో నివేదిక ఇచ్చింది. 2014లో రంగరాజన్ కమిటీ నివేదిక జరిగింది. తర్వాత మనకు అంతకంటే ముందున్నటువంటి ఇది ఏంటి సార్ అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. సో ఇక్కడ టెండూల్కర్ కమిటీ కూడా మనకు రావడం జరిగింది. మరి ఇక్కడ సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది సో 2005వ సంవత్సరంలో వస్తే 2009వ సంవత్సరంలో దీని రిపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి సురేష్ టెండూల్కర్ కమిటీ, తర్వాత రంగరాజన్ కమిటీ, లకుడావాలా కమిటీ. ఏంటండి? లకుడావాలా కమిటీ 1993లో ఈ యొక్క లకుడావాలా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పేదరికం పైన ఉన్నటువంటి అంశాల్లో. సో సురేష్ టెండూల్కర్ కమిటీ ఏమో 2005 అంటే 2009 రిపోర్ట్ ఇస్తారు. ఈ రంగరాజన్ కమిటీ ఏమో 2012లో అయితే 2014 రిపోర్ట్ ఇస్తారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే సో పేదరికం ఉన్నటువంటి కమిటీలలో అరవింద్ పనగారియా కమిటీ. ఇంకో కమిటీ ఏంటంటే అరవింద్ పనగారియా కమిటీ. సో ఇక్కడ అరవింద్ పనగారియా ఈ అరవింద్ పనగారియా కమిటీ అనేది 2015 సంవత్సరంలో ఈ కమిటీ రావడం జరిగింది. ఈ అరవింద్ పనగారియా కమిటీ కూడా పేదరికం మీద ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ సో మనకి ఎన్ఎస్ఎస్ఓ అనేది ముఖ్యంగా సో పేదరికమును నిరుద్యోగాన్ని ఏం కొలుస్తుంది? ఇది పేదరికమును మరియు నిరుద్యోగంను
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేసేది NSSO. సో ఇక్కడ NSSO అనేది సో మనకి ఎప్పుడు ఏర్పడింది? NSSO అనేది 1950లో ఏర్పడిందండి. 1950లో NSSO ఏర్పడింది. సో NSSO ప్రధాన కారణం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుంది ఇది? న్యూఢిల్లీలో ఉంది. అంటే NSSO అనేది సో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. అంటే NSSO అంటే ఏంటి? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఇది పేదరికంని నిరుద్యోగం పైన సర్వే చేస్తుంది. ఏం చేస్తుంది ఇది? సర్వే చేస్తుంది కానీ మరి పేదరికం నిరుద్యోగం సర్వే చేస్తే ఈ సర్వే యొక్క ఫలితాలను అధికారికంగా ప్రకటించేది నీతి ఆయోగ్. అంటే అధికారికంగా ఎవరు ప్రకటిస్తారంటాడు? సో అధికారికంగా నీతి ఆయోగ్ ప్రకటిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ ప్రకటిస్తుంది. సో పేదరికం నిరుద్యోగం అంటే సర్వే చేసేది NSSO అయితే దాన్ని అధికారికంగా ప్రకటించేది నీతి ఆయోగ్. మరి ఇక్కడ NSSOను ప్రస్తుతం ఏమైనా పేరు మార్చేసారంటే దీన్ని పేరు మారడం జరిగింది. సో ఇక్కడ CSO అంటే ఇక్కడ NSSOను CSOను కలిపి NSOగా ఎప్పుడు చేశారంటే 2019 సంవత్సరంలో దీన్ని NSOగా పిలుస్తున్నారు. సో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్గా పిలుస్తున్నారు. సో NSO నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్గా 2019 నుంచి పిలవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కారణం ఎక్కడ ఉంచారంటే న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ CSO ఎప్పుడు ఏర్పడిస్తారంటే CSO అనేది 1951లో ఏర్పడింది. సో NSSO ఎప్పుడు సార్ అంటే 1950లో ఏర్పడింది. సో NSSO మొదట ఎక్కడ ఉండే అంటే కోల్కతాలో ఉండే, తర్వాత న్యూఢిల్లీ మార్చారు. CSO ప్రధాన కారణం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. CSO అంటే ఏంటంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే సో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ. సో జాతీయ ఆదాయం మరి జాతీయ ఆదాయం లెక్కించేటువంటి సంస్థ ఏంటంటే CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. తర్వాత 2019లో వీటిని అంటే మొత్తం వీళ్ళు కలిపేసి NSSO అంటే NSOగా పేరు మార్చారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని చెప్పేసి సో పేరు జరుగుతుంది. కాబట్టి ఇది మనము కొన్ని మెయిన్గా ఉన్నటువంటి అంశాల గురించి మనము సో ఇక్కడ ఏ అంశాలు మాట్లాడుకున్నాం ఈ యొక్క వీడియోలో? సో నీతి ఆయోగ్, GST, తర్వాత పేదరికము, నిరుద్యోగము అంశాలు. తర్వాత మనకు ఉన్నటువంటి అంశాలలో ఇంకా కొన్ని జాతీయ ఆదాయం గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. సో జాతీయ ఆదాయం, మరి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి అంశాలలో భాగంగా వచ్చినప్పుడు ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. మరి జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా ఎవరు లెక్కించారు? జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది దాదాబాయ్. ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. సో ఇక్కడ దాదాబాయ్ నౌరోజీ 1868 సంవత్సరంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఈ యొక్క 1867-68 సంవత్సరంలో మొదటిసారిగా లెక్కిస్తే అప్పుడున్నటువంటి జాతీయ ఆదాయం ఎంత ఉంది? మరి అప్పుడు ఉన్నటువంటి జాతీయ ఆదాయం ఎంత ఉంది సార్ అంటే 340 కోట్ల జాతీయ ఆదాయం ఉంది. 20 రూపాయల తలసరి ఆదాయం ఉంది. సో ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి జనాభా ఎంత ఉందంటే 17 కోట్ల జనాభా ఉంది. 1867-68 సంవత్సరంలో జాతీయ ఆదాయం 340 కోట్లు ఉంది, తలసరి ఆదాయం 20 రూపాయలు ఉంది. సో అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత ఉందంటే 17 కోట్ల జనాభా ఉంది. తలసరి ఆదాయం ఎంత ఉంది? 20 రూపాయలు ఉంది. సో జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కూడా కొన్ని మాట్లాడుకుందాం. సో జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కాన్సెప్ట్లో మనకు ఒకటి మేజర్ ఏంటి సార్ అంటే GDP ఒకటి ఇంపార్టెంట్. GDP. సో ఇక్కడ GDP అంటే ఏంటి సార్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని GDP అంటాం. అంటే ఇక్కడ ఒక దేశ సరిహద్దు లోపల ఉన్నటువంటి ఒక పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువల మొత్తాన్ని GDP అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. ఏమంటాం సార్? స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే ఈ స్థూల దేశీయ ఉత్పత్తిలో ముఖ్యంగా GDP ఈజ్ ఈక్వల్ టు C+I+G+X-M. అంటే ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ తీసివేస్తారు GDPలో.
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో తీసివేస్తారు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సో ఇక్కడ దాన్ని ఏమంటామంటే R-P అంటాం. R-P లేదా NFIA. సో నెట్ ఫ్యాక్ట్ ఇన్కమ్ అవార్డ్ అంటాం. నెట్ ఫ్యాక్టర్ సో ఇన్కమ్ అవార్డ్ లేదా రెంట్స్. R అంటే రెంట్స్, P అంటే పేమెంట్స్. ఇది జీడిపిలో తీసేస్తాం. జీడిపిని 2 రకాలుగా కొలుస్తాం. ఎలా కొలుస్తారంటే ఒకటి సో MP అంటే మార్కెట్ ప్రైస్లో, ఇంకోటి FC అంటే ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల దృష్టి చూస్తాము, మరియు మార్కెట్ ధరల దృష్టి కూడా చూడడం జరుగుతుంది. తర్వాత జీడిపి చూసాము. తర్వాత GNP అంటే GNP గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ GNP అంటే ఏంటి సార్ అంటే సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇక్కడ ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువులు మొత్తం, ఇక్కడ సరిహద్దు లోపాలని ఉండదు. ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువల మొత్తాన్ని సో ఇక్కడ ఏమంటాము సో ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి అంటాం. స్థూల జాతీయోత్పత్తి. ఈ స్థూల జాతీయోత్పత్తిలో సో ఇతర దేశాల నుంచి ఆదాయాన్ని కలుపుతాము అంటే NFIAను మనం ఇక్కడ కలపడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమని రాస్తాము C+I+G+G+X- అంటే G+X-M. సో X-M. సో C+I+G+X-M ఈ యొక్క అంటే ఇతరది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కలుపుతాం. ఎప్పుడు కలుపుతాము సో R-Pని ఇక్కడ కలపడం జరుగుతుంది. లేదా NFIA అంటాం. దీన్ని ఏమంటాము NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అవార్డ్. వాటిని ఈ యొక్క అంటే GNPలో కలపడం జరుగుతుంది. GNPలో కలుపుతాము. సో ఇక్కడ మనకు ఎప్పుడు మార్కెట్ ప్రైస్ FC అంటే ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్లో లెక్కించినప్పుడు మనం ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి మరొక చిన్న కాన్సెప్ట్లు. సో NNP ఉంటుంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్. కానీ సో NNP అంటే ఏంటి? సో NNP ఈజ్ ఈక్వల్ టు GNP. NNP ఈజ్ ఈక్వల్ టు GNP మైనస్ D. అంటే GNP నుంచి మనము సో D అంటే డిప్రిసియేషన్ తరుగుదల. సో NNP ఈజ్ ఈక్వల్ టు GNP నుంచి ఏం తీసేస్తాము డిప్రిసియేషన్ తరుగుదల తీసేస్తే వచ్చేదే సో NNP అంటాం. నెక్స్ట్ NDP అంటే ఏంటి సార్ అంటే GDP మైనస్ D. అంటే సో ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుంచి డిప్రిసియేషన్ అంటే యంత్రాల తరుగుదల యొక్క విలువను తీసేస్తే వచ్చేదే ఇక్కడ NDP అని అంటాం. తర్వాత ఇక్కడ ఈ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ తలసరి ఆదాయం నుంచి చాలాసార్లు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. తలసరి ఆదాయం. మరి ఇక్కడ తలసరి ఆదాయం అనేది ముఖ్యంగా సో ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం. అంటే జాతీయ ఆదాయము బై సో తలసరి ఆదాయం అంటే ఏంటంటే జాతీయ ఆదాయము బై సో దేశ జనాభాగా పిలుస్తాం. దేశ జనాభాని పిలుస్తాం. సో తలసరి ఆదాయం కూడా జాతీయ ఆదాయం బై దేశ జనాభా. ఇక్కడ తలసరి ఆదాయం ఏం తెలియజేస్తుంది? జీవన ప్రమాణాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? జీవన ప్రమాణంను తెలియజేస్తుంది ఈ యొక్క తలసరి ఆదాయం. తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటని కూడా అడుగుతారు. తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటి? సో తలసరి ఆదాయ వృద్ధి రేటు. మరి ఇక్కడ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ అంటే సో జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ సో జనాభా వృద్ధి రేటు. సో ఇక్కడ జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటు తీసేస్తే వచ్చేదే తలసరి ఆదాయ వృద్ధి రేటు. కొన్నిసార్లు ఇట్లా కూడా ఉంటుంది. అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు 8 ఉండి జనాభా వృద్ధి రేటు సో 6 ఉంటే సో ఎంత తలసరి ఆదాయ వృద్ధి రేటు ఉంది అంటాడు. ఎంత తలసరి వృద్ధి అంటే అప్పుడు ఏం చేయాలి? ఇండైరెక్ట్ మనం తీసేసి చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? సో 2 మాత్రమే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఉంటుందనే విషయము. సో అట్లా మనము దాన్ని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని ఎక్కువసార్లు ఎవరు లెక్కించారంటాడు. జాతీయ ఆదాయాన్ని ఎక్కువసార్లు ఎవరు అంటే సో ఫిండే సిర్రస్. ఎవరండి? ఫిండే సిర్రస్ అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఎవరు సార్ అంటే ఫిండే సిర్రస్ అనేటువంటి వ్యక్తి. లేదా ఫిండే సిర్రస్
ఈ ఫిండేస్ సిరస్ అనేటువంటి వ్యక్తి సో 3 సార్లు లెక్కించిండు 1911లో 1921లో తర్వాత 1931లో కూడా అంటే 3 సార్లు లెక్కించినటువంటి జాతీయ ఆదాయాన్ని 3 సార్లు ఎవరు లెక్కించారంటే ఫిండేస్ సిరస్. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా ఎవరు లెక్కించారంటారు? సో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించేవారు అంటారు. జాతీయ ఆదాయంను సో శాస్త్రీయంగా లెక్కించింది శాస్త్రీయంగా లెక్కించింది ఎవరు సార్ అంటే సో డాక్టర్ వికేఆర్వి రావు. సో డాక్టర్ వికేఆర్వి రావు అంటాం. సో ఇక్కడ డాక్టర్ వికేఆర్ రావు అంటే సో విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజరావు ఈయన 1931లోని ఈయన శాస్త్రీయంగా లెక్కించడం జరిగింది. సో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించిన వారు అంటే సో డాక్టర్ వికేఆర్వి రావు అనేటువంటి వ్యక్తి శాస్త్రీయంగా లెక్కించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశాలు. మరి జాతీయ ఆదాయాన్ని కొలిచేటువంటి పద్ధతులు ఎన్ని ఉన్నాయి? కొలిచేటువంటి పద్ధతులు కొలిచే పద్ధతులు మరి కొలిచేటువంటి పద్ధతులు ఏమున్నాయి సార్ అంటే ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏంటి? ఉత్పత్తి మదింపు పద్ధతి ఉంది. ఇంకోటి ఏంటి సార్ అంటే రెండవది ఏంటి సార్ అంటే ఆదాయ మదింపు పద్ధతి. ఇంకా ఏం పద్ధతి ఉన్నా సార్ అంటే ఇంకా సో వ్యయాల మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతులన్నీ కూడా సో భారతదేశం అనేది సో ఎక్కువ ఈ 2 పద్ధతులు ఎక్కువ పాటిస్తూ ఉంది. ఈ 3వ పద్ధతి కూడా తక్కువ మొత్తంలో అంటే వ్యయాల మదింపు పద్ధతి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాడుతూ ఉన్నారు. భారతదేశంలో తక్కువ మొత్తంలో వాడుతున్నారు. అయినప్పటికీ భారతదేశంలో ఈ 3 పద్ధతులు కూడా వాడుతూ ఉన్నారు. సో జాతీయ ఆదాయాన్ని సో కొలుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు పూర్తిగా తయారైన వస్తువులు మాత్రమే లెక్కించాలి. జాతీయ ఆదాయంలో సో మాధ్యమిక వస్తువులు కలపరాదు. జాతీయ ఆదాయంలో పాత వస్తువులు కలపరాదు. సో జాతీయ ఆదాయంలో ఏజెంట్ల యొక్క కమిషన్ను కలపాలి. జాతీయంలో ఏజెంట్ల యొక్క కమిషన్ను కలపాల్సి ఉంటుంది. మరి బదిలీ చెల్లింపులు అనేది సో కలపరాదు. పెన్షన్లు కలపరాదు. పెన్షన్ ఆదాయాన్ని కలపరాదు. కాబట్టి గృహిణి యొక్క సేవలో జాతీయ ఆదాయంలో కలపరాదు. ముడి పదార్థాల విలువలను కలపరాదు. పూర్తిగా తయారైన వస్తువుల యొక్క విలువలు మాత్రమే ఈ యొక్క జాతీయ ఆదాయంలో కలపాల్సి ఉంటుంది. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. సో ఇట్లాంటి వీడియోలు మీకు చాలా అప్డేట్ రావడం జరుగుతుంది. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.